జీవీఎంసీ 65వ వార్డు రాజీవ క్రీడా ప్రాంగణంలో ఇటీవలే 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి పేరుతో రాజీవ క్రీడా ప్రాంగణంలోకి వాకర్స్కి జీవీఎంసీ వారు యూజర్ ఛార్జీల పేరుతో నెలకు 60 రూపాయలు, ఏడాదికి 700 రూపాయలు చెల్లించాలని క్రీడా ప్రాంగణం ముందు నోటీస్ బోర్డు పెట్టారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 65 వార్డు ప్రజలందరూ కూడా ఉదయము సాయంత్రము మానసిక ఒత్తిళ్లకు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ క్రీడా ప్రాంగణంలోకి ఉదయము సాయంత్రము కూడా వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాకింగ్కి వచ్చే వారందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే జీవీఎంసీ వారు వాకింగ్ ట్రాకింగ్ కోసం ఛార్జీలు పెట్టారో వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని, అట్లాగే ఈ క్రీడా ప్రాంగణంలో వచ్చే విద్యార్థులకు షటిల్ కోర్టుకి ఏడాదికి 12,000 రూపాయలు పాత పద్ధతిలోనే కొనసాగించాలని, ఇప్పుడు అదనంగా మరొక 3,000 రూపాయలు పెంచి ఏడాదికి 15,000 రూపాయలు వెంటనే కట్టాలని ఈ నిబంధనలు పెట్టారు. వీటిని తక్షణమే 6 నెలలకి చెల్లించేలాగా నియమించాలని, అట్లాగే ఏదైతే వాకర్స్ కోసం డబ్బులు యూజర్ ఛార్జీలు పెట్టారో వాటిని వెంటనే జీవీఎంసీ వారు ఉపసంహరించుకోవాలని, ఏదైతే ఈ క్రీడా ప్రాంగణంలో వచ్చేటువంటి విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఇక్కడ సౌకర్యాలు కల్పించకపోగా, ఏవి కూడా సౌకర్యాలు లేకపోగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అవినీతి జరుగుతుందనేసి గతంలో కూడా పేపర్లో వచ్చాయి. వీటిపైన కూడా చర్యలు చేపట్టకుండా మీరు కేవలం ఇక్కడ పెట్టుబడి పెట్టాము, ఆ డబ్బులను వసూలు చేయాలని అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వాకర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. తక్షణమే ఈ పద్ధతిని ఉపసంహరించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ గారిని కోరుతున్నాం.